మేడం నేను తనని ప్రేమించాను మేడం. తను అంటే? తనుజ. తనుజ. ఓకే. తనని మా గల్లీలోనే ఉంటుంది. ఇంటి హ్మ్. ఎదురుగానే ఉంటుంది. హుహు. తనను బట్టలు ఆరేస్తున్నప్పుడు ఎళ్లి పైకెళ్ళినప్పుడు తనను చూసి అలా పరిచయం చేసుకొని లవ్ చేశాను. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అమ్మా? ఒక 2 ఇయర్స్ అయితది మేడం. హుహు. ఈరోజు తను నన్ను కాదని వేరే మ్యారేజ్ చేసుకుంటానంటుంది. చేసుకుంటానంటుందా? చూసారా సంబంధాలు? చూసారు వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ చూసారు. గవర్నమెంట్ జాబ్ అంట. ఆ! మ్యాచ్ చేసుకుంటానంటుంది. నువ్వేం పని చేస్తుంటావు? నేను చిన్న జాబ్ చేస్తాను మేడం. ఓకే. మరి చిన్న జాబోడికి ఎలా ఇస్తారమ్మా? నువ్వు లవ్ చేసేసావు కాబట్టి ఇచ్చేయాలా పిల్లని? లవ్ చేసినప్పుడు ఇద్దరు ఇష్టపడే కదా మేడం కలిసి బతకాలని. నువ్వు లవ్ చేసావా? ఇద్దరు లవ్ చేసుకున్నారా? లవ్ చేసుకున్నాం మేడం. హుహు. ఇప్పుడు ఆ అమ్మాయి కాదని చెప్పి ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటా అంటుందా? మీ ఏజ్ నాకు ఎంత? ఆ అమ్మాయే కావాలి. మీ ఏజ్ ఎంత? సారీ మేడం. 27. నీది నాన్న? 19 సార్. ఓకే. ఆ ఆ అమ్మాయిని అడిగితే ఏమంది? ఎందుకు నన్ను చేసుకోవట్లేదు? మనం లవ్ చేసుకున్నాం కదా అంటే ఏమంటుంది? గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నేను అతనే చేసుకుంటాను. నేను చేసుకోను. నువ్వంటే ఇష్టం లేదు అంటుంది. ఇప్పుడు అక్కడంటే గవర్నమెంట్ జాబ్ ఇంకా ఆవిడకి లైఫ్ టైం గ్యారంటీ కాబట్టి అతనే చేసుకుంటా అంటుంది. మరి ఇంతకుముందు ఇవన్నీ డిస్కస్ చేసుకోలేదా? 2 ఇయర్స్ లవ్ కదా! 2 ఇయర్స్‌లో మరి మనం పెళ్లి చేసుకుంటాం. మనకి ఇంత జీతం వస్తది. నేను వర్క్ చేస్తాను. మరి ఎలా అని ఏం మాట్లాడుకోలేదా? అప్పుడు ఓకే అంది మేడం. హ్మ్. అప్పుడు నువ్వే ప్రపంచం నువ్వే జీవితం అని చెప్పి ఓకే అంది. నాతో పాటు ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చింది. నాతో పాటు తిరిగింది. మ్యారేజ్ చేసుకుందామంది. ఈ లోపల ఇంట్లో వాళ్ళు కన్విన్స్ చేశారు. ఏం చేశారు ఇంట్లో వాళ్ళు? కేవలం గవర్నమెంట్ జాబ్ అనే దాని గురించి ఆవిడ ఇప్పుడు నిన్ను వదిలేసి అతను చేసుకుందాం అనుకుంటుంది. నేను అతనే చేసుకుంటాను. అసలు వాళ్ళ పేరెంట్స్ తెలుసా మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు 2 ఇయర్స్ నుంచి అని? లవ్ ఏనా ఫిజికల్ రిలేషన్ కూడా ఉందా? లేదు మేడం. లవ్ పోన్లే లవ్ కో మీనింగ్ ఇచ్చారు. ఎంతకాలం అయింది తెలిసి? వాళ్ళ పేరెంట్స్ కి తెలిసి ఈ మధ్య కాలంలో నాకు మ్యాచ్ చూస్తున్నారని తెలిసి నేను వెళ్ళి అడిగాను వాళ్ళ పేరెంట్స్. ఆహా, నువ్వు అడిగావా? ఓకే. ఒప్పుకోలేదు సార్. వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే ఇంక మ్యారేజ్ అయిపోయేది కదా సార్. కాదు, ఈ అమ్మాయి ఏమన్నా పేరెంట్స్ ఒప్పుకోలేదని వంక చెప్తుందేమో అనుకున్నాను. సో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఈ అమ్మాయికి ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ప్లస్ ఈ అమ్మాయి చేసుకోబోయే వ్యక్తి ఏంటి, అతని జాబ్ ఏంటి, అదేమన్నా తెలుసా మనకి? గవర్నమెంట్ జాబ్. నువ్వు చిన్న ప్రైవేట్ జాబా? ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ సార్. డిగ్రీ చేసి ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు సార్. మీ ఇంట్లో ఓకేనా ఈ మ్యారేజ్ కి? ఓకే సార్. ఎప్పుడు ముందు నుంచే ఓకేనా? ఓకే సార్. ఎందుకు అంత లేట్ చేసావు? మరి 2 ఇయర్స్ పాటు జరిగిన ప్రయాణంలో వీళ్ళ పేరెంట్స్ చెప్పడానికి ఇంత లేట్ ఎందుకు అయింది? అంటే తొందర ఏమో చేసుకుందాంలే. తను కూడా ఇంకా చిన్న అమ్మాయి 19 కదా? రైట్ రైట్ రైట్. ఓకే ఓకే. నువ్వు వద్దనటానికి కారణం ఓన్లీ గవర్నమెంట్ జాబ్ మంచి ఆఫర్ వచ్చిందని ఆవిడకి? అదే చెప్తున్నారు మేడం. తను ఇంకా వేరే కారణం చెప్పండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా? మీ ఇద్దరి మధ్య ఇతరత్ర గొడవలు అవి ఏమీ లేవు? గొడవలు అంటే ఏమీ లేదు. ఈ 2 ఇయర్స్ ఆఫ్ లవ్ స్టోరీలో ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. మొదటి నుంచి పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారు, అదే స్టాండ్ మీద నిలబడ్డారు. సడన్ గా ఈ స్టాండ్ ఇప్పుడు యూ టర్న్ తిరిగింది, అంతేనా? ఓకే, అమ్మాయిని అడగడం బెటర్ అయితే. సరే ఓకే. ఇంకేం వర్షనే లేదు ఆయన దగ్గర చెప్పడానికి పాపం. తనుజతో మాట్లాడదాం. తనుజ నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ఈశ్వర్ చెప్తున్నాడు చక్కగా 2 ఇయర్స్ నుంచి లవ్ అంట, ఇంటి పక్కనే ఉంటారంట, చక్కగా సినిమాలో స్టోరీ లాగా మేడ మీద బట్టలు ఆరేస్తూ ఉంటే చూసి చక్కగా నేను లవ్ చేశాడు, ఇద్దరు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు సడన్ గా గవర్నమెంట్ జాబ్ సంబంధం వచ్చిందని చెప్పేసి ఆ అబ్బాయిని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? మ్యామ్ ఏంటిదంటే నేను చెప్పిన మాట అతను వినట్లేదు మ్యామ్. వాళ్ళ ఫ్రెండ్స్ అనుకొని ఎంజాయ్. ఇది అప్పుడే నీ మాట వినేయాలా? కాస్త ఫ్రెష్గా ఒక మంచి లవ్ ఫిజికల్ రిలేషన్ లేకుండా ఉంది అన్నది ఈ మధ్య కాలంలో విన్నది మీదే. అలాంటి లవ్లో నీకు అర్జెంటుగా మాట వినేయడాలు, పెళ్ళైనాక ఎట్లాగో కంట్రోల్లో పెడతావుగా? లేదు మ్యామ్, తాగుతున్నాడు. ఏదో అబ్బాయి డ్రింక్ కూడా చేస్తాడా? మ్యామ్ తాగుతున్నాడు. కాదమ్మా, నీ ఏజ్ ఇప్పుడు 19, 17 ఇయర్స్కి లవ్ ఎందుకు ఇంత మెచ్యూర్డ్గా? అంటే ఫస్ట్ చూసుకున్నాం మ్యామ్, జస్ట్ ఫ్రెండ్స్ గా ఉండే. చూసుకొని ఇంకా అట్లా మాట్లాడుకొని కాలేజ్ లో డ్రాప్ చేయడము, ఇలా కొన్ని మాటలు అయ్యి ఇట్లా లవ్ చేయాలి. సరే, ఆ అబ్బాయిలో సరే, చెప్పు. లోపాలు ఏంటో చెప్పమ్మా. ఏంటి డిఫరెన్సెస్ ఏంటి? ఫ్రెండ్స్ తో తిరుగుతాడు మ్యామ్, తాగుతాడు. అట్లా చెయ్యకు, నీ హెల్త్ ఇట్లా బాగుంటుంది. తిరగకుండా ఎలా ఉంటారు ఒక మేడం? నిమిషం చెప్పు. ఇలా చెప్పినా సరే వినడు. నా ఇష్టం, తిరుగుతాను, నువ్వు ఇప్పుడు చెప్పవని నీ మాట నేను వినాలా అంటాడు మ్యామ్ అతను. సో ఇప్పటి నుంచే నా మాట వింటలేడు అంటే రేపు పొద్దున్న అతనికి పెళ్లి చేసుకున్నాక అతను మంచి చూసుకుంటాడు అనుకో. నాకు ఏముంది మ్యామ్. అంటే ఈ 2 ఇయర్స్ పాటు ఇదే వ్యవహారం అతను. అంటే నీ కంప్లైంట్స్ మెయిన్ గా ఏంటంటే అతను ఫ్రెండ్స్ తో తిరగటం, తాగటం అనేది నీకు నచ్చలేదు, అవి కరెక్ట్ చేయడానికి ట్రై చేసావు, అతను ఒప్పుకోలేదు, అంతేనా? ఇంకేమన్నా ఉందా? అంతే సార్. మరి అది నిజంగా అదైతే కనుక సంవత్సరం క్రితం వదిలేవలసింది కదమ్మా. ఇప్పుడు నీకు పెళ్లి కుదిరిన తర్వాత అతన్ని నడి బజార్లో మంచిగానే ఉండే సార్. ఇప్పుడు అలా అట్లా చేసి ఈ అలా మధ్య చేశాడు. అంటుందిగా ఇందా నుంచి. ఇప్పుడు సో మా మదర్ వాళ్ళు అడిగారు అతన్ని, మరి ఏం జాబ్ చేస్తున్నావు, నువ్వు ఎలా ఆమెను చూసుకుంటావు అనేసి అంటే అతను చెప్పాడు, నేను డిగ్రీ చదువుకున్నా, నేను ఏ జాబ్ చేసుకుని అయినా సరే ఆమెను చూసుకుంటా అనేసి అంటే, నీకు జాబ్ లేదు ఏం లేదు, మా అమ్మాయిని ఎలా ఇవ్వాలి అనేసి మా మమ్మీ వాళ్ళు అడిగారు అతని క్వశ్చన్. అతను ఏం చెప్పలేదు.
నేను ఏదో ఒక జాబ్ చేసుకొని ఆమెను చూసుకుంటాను కదా అని ఆ ఒక్క మాట కూడా అతను చెప్పలేదు. తను జాబ్ చేస్తున్నా అని చెప్తున్నాడు, ఆల్రెడీ చిన్న జాబ్ చేస్తున్నా అని చెప్పాడు. అంటే మమ్మీ వాళ్ళు అడిగేటప్పుడు అతను ఏం చెప్పలేదు కదా మ్యామ్. అప్పుడైనా నువ్వు చెప్పాల్సింది తను జాబ్ చేస్తున్నాడమ్మా అని చెప్పి. ఈవిడికి ఆల్రెడీ అప్పటికే సంబంధం వచ్చింది కదా, ఆ మ్యాచ్ చేసుకుందామని ఈవిడ ఉద్దేశం. నువ్వు చెప్పొచ్చు కదా, లేదమ్మా ఏవి అక్కడికి వెళ్ళి చెప్పలేదంటే ఏంటి? తను జాబ్ చేస్తున్నాడని చెప్పొచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళే దగ్గరికి నీ దగ్గర జాబ్ లేదా? మమ్మీకి ఫాదర్ చెప్పాను మేడం, ఏమని? నేను చిన్న జాబ్ చేస్తున్నాను, 15K శాలరీ చాలా తక్కువ వస్తుంది, ఆ, ఆ శాలరీ మాకు సరిపోదు, నువ్వేం బతికిస్తావు, ఆ జాబ్ మాకు సరిపోదు, మాకు పెద్ద గవర్నమెంట్ జాబ్ ఉన్న అల్లుడు వచ్చాడు, అమ్మాయిని ఏసీ కార్లో తిప్పుతాడు, ఏసీ రూమ్ లో చూసుకుంటాడు బాగా అని వాళ్ళు అలా ఆలోచించారు. వాళ్ళ వరకు వాళ్ళు జాగ్రత్త పడాలి కదా. నువ్వు లవ్ చేసావని చెప్పి 15,000 సంపాదించాడు, ఈ రోజులో ఏమో పరికి బతకగలుగుతారయ్యా? నీ ఏజ్ కూడా ఆల్మోస్ట్ ఇగో చిన్నపిల్లప్పుడు లవ్ చేసావు, 19 ఏళ్ళు, నీకు 27 ఏళ్ళు. మరి వాళ్ళ వర్షన్ పేరెంట్స్ ఆలోచించడంలో తప్పే లేదు. వాళ్ళకి ఏసీ కనిపిస్తుంటే నువ్వు ఫ్యాన్ చూపెడుతున్నావు, వర్కౌట్ అవ్వదు కదా తమ్ముడు. చెప్పు. ఏసీది ఏమో సార్, సెకండ్ హ్యాండ్ లో కొన్నా ఏసీ వస్తుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. నెలకు బిల్లు కూడా బాగా వస్తుంది. అది కొంటే తెలిసిద్ది. దాన్ని మెయింటైన్ చేయాలంటే ఏసీని మామూలు విషయమా? అంటే బతకడానికి ఏసీ ఉంటే సరిపోద్దా మేడం? అలా కాదులే ఏసీ ఇప్పుడు కార్లు అవి ఉంటే సరిపోతా? ఇగో తల్లిదండ్రులు ఆలోచించే విధానం వేరు, వాళ్ళకి ఉండే ఎక్స్పీరియన్స్ వేరు. లవర్ మాట్లాడే విధానానికి హస్బెండ్ పొజిషన్ లో మాట్లాడే విధానానికి చాలా తేడా ఉంది. తేడా ఉంటది, అవన్నీ చెప్పొద్దులే గానీ. ఎపిసోడ్లు బోల్డ్ విన్నాం. పెళ్ళైనాక సినిమాలు చూసేసి అయ్య బాబాయ్ ఆ కరెంట్ బిల్లులు ఈ రెంట్లో కట్టలేక అక్రమ సంబంధాలు పెట్టుకొని వేరే పెళ్లిళ్ళు చేసుకుంటున్న బ్యాచ్లు బోల్డ్ చూసాం. ఓ పని చేయండి మేడం, లవ్ బ్యాన్ చేసాను గవర్నమెంట్ తో చెప్పి. గవర్నమెంట్ కి లవ్ ఫీలింగ్ కి సంబంధం ఉందా? ప్రతిదానికి గవర్నమెంట్ ఎందుకమ్మా? మీరు చేసే మిస్టేక్స్ కి నువ్వు ఒక్కడో కంట్రోల్ అయిపోతే సరిపోతుంది కదా. సరే, లవ్ ఎక్కడ అసలు? లవ్ చేసుకోమని ఎక్కడ లైసెన్స్ ఉందా నీకు? మాట్లాడవు మరి బ్యాన్ అంటే చేస్తాం, లీగాలిటీ ఉంటేనే కదా బ్యాన్ చేస్తాం. ఇప్పుడు మీరు అదే కదా అంటున్నారు. ఒక్క నిమిషం అయ్యా, వాళ్ళకి అక్కడ డబ్బులు కావాలి, గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా, నువ్వు గట్టిగా మాట్లాడాల్సింది. ఈ అమ్మాయి కోసం నేను ఇంకా పెద్ద జాబ్ చేస్తానండి, బోల్డ్ అంతా సంపాదిస్తాను, మీ అమ్మాయిని బాగా చూసుకుంటానని గట్టిగా మాట్లాడి చెప్పాల్సింది. తనే మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడాయ్యా, నువ్వు మాట్లాడాలి. ఆవిడకి నువ్వు అవసరంలే, అందుకే ఆవిడేదో ఎలాగన్నా కష్టపడతాను, తనంటే నాకు చాలా ఇష్టం, నేను ఇంకెక్కువ సంపాదిస్తానండి, మీకు డబ్బే కావాలంటే నువ్వు మాట్లాడాల్సింది. కన్విన్స్ చేసింది వాళ్ళ పేరెంట్స్. తనుజ ఒకటి ఇక్కడ నీకు వయసు మెచ్యూరిటీ లేకపోతే అసలు ప్రేమలోకి దోమలోకి దిగద్దమ్మా ప్లీజ్. బేసికలీ ఇక్కడ ఏంటంటే నిజంగా కండిషనల్ ప్రేమ అంటే కనుక ప్రేమించడం మొదలు పెట్టిన కాడి నుంచి ఇది కండిషనల్ ప్రేమరా బాబు, నువ్వు నన్ను అంత నమ్మకం పెట్టుకోవద్దు, నీ ఉద్యోగం వైపు మా పేరెంట్స్ వేలెత్తి చూపెట్టచ్చు, నీకు వచ్చే జీతం వైపు వేలెత్తి చూపెట్టచ్చు, నాకు గవర్నమెంట్ మొగుడు వస్తే కనుక ఆడితోనే వెళ్ళిపోవచ్చు అని మొదలు పెట్టుంటే కనుక ఈ పిచ్చోడు ఇలా పిచ్చోడు అవ్వకుండా ఉండేవాడు. అంటే దీని అర్థం ఏంటంటే కనుక ప్రేమ యొక్క డెఫినేషన్ అతనికి బాగా అర్థమైంది, నీ ఇమ్మెచ్యూర్ బ్రెయిన్ నీ వయసుకి నీకు అర్థం కాలేదు. ఇదే ఈక్వేషన్గా తాగొస్తాడండి, ఫ్రెండ్స్ అండి, భార్య మాట ఇప్పుడు వినకపోతే ఎప్పుడు వింటాడండి, ఈ కథలన్నీ ఎందుకమ్మా? అక్కడ అది రుచిగా కనిపిస్తుంది, అటువైపు పారిపోవటానికి మీ ఇప్పుడు అబ్బాయి ఏమంటున్నాడు పాపం, ఏమండి నేను వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయటం కాదు, నన్ను ప్రేమించినటువంటి ఆ అమ్మాయి కూడా నా పాట అక్కడ ఇంట్లో వినిపించాలి కదా అని అంటున్నాడు. పాపం కదమ్మా. నేను చెప్పాను కదా సార్, మా పేరెంట్స్ కి నేను చెప్పాను, అతను గట్టిగా అడుగుంటే మా పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకుంటుంటే కదా. ఓవర్ని ఒప్పుకోవడానికి అవకాశం ఉందా? అతను ఏం చెప్పారు, నా డిగ్రీ అయినాక నేను ఏదైనా సరే జాబ్ చూస్తా, ఈ 15,000 ఏంటి, ఒక 20K అయినా సరే ఇలా చూస్తా అని చెప్పుంటే అవుతుండే కదా. 15 వస్తుంది అనుకొని ఇంకో మాట కూడా అంటున్నాడు, ఏమని, కనీసం తన నా వైపు స్టాండ్ తీసుకొని ఉంటే బాగుండేది కదండి. ఆ అమ్మాయి అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అందువల్ల వాళ్ళేమో నన్ను ఇన్సల్ట్ చేసి పంపించేశారు. నేను ఇలా మ్యామ్ మాట్లాడతాం, మొత్తం నువ్వే కదా కథ నడుపుతున్నావు అంటారు మా పేరెంట్స్. నేను అతని సైడ్ అమ్మా నీ అమ్మ అలాంటి దమ్ము ధైర్యం లేకపోతే దయచేసి ప్రేమలు అనకండి అమ్మా. నువ్వు మాట్లాడాలి, మీ ఇంట్లో మాట్లాడాలి. కొత్తగా వచ్చినటువంటి అమ్మాయి, అమ్మ నేను ఆ అబ్బాయినే ప్రేమిస్తున్నాను, ఈ రోజు కాకపోతే రేపు పెద్ద ఉద్యోగం సంపాదిస్తాడు, గాడిద గుడ్డు గవర్నమెంట్ జాబ్ ఏముంది, ప్రేమించిన మొగుడే కావాలి నాకు అని అనాలి. నీకు ఆ ధైర్యం లేకపోతే అసలు 17 సంవత్సరాలకి ప్రేమ అనేది మొదలు పెట్టకూడదు. నేను ఫస్ట్ ఇంట్లో చెప్పాను సార్, ఇంట్లో చెప్పగానే మా పేరెంట్స్ అతన్ని పిలిపించారు, నేను చెప్పగానే. నీలాంటి వాళ్ళు వాళ్ళేనమ్మా. పెళ్లి చేసుకుంటే రేపు అతను గవర్నమెంట్ జాబ్ పోతుంది, వదిలేసి వచ్చేస్తావా? ఇగో నువ్వు ఇంకెక్కువ మాట్లాడితే నీ తెంగర తెలివితే అట్లా బయటపడుతున్నాయి. లవ్ బ్యాన్ చేయండి, గవర్నమెంట్ జాబ్, ఆయనకి యాక్సిడెంట్ అయితే ఎట్లా, ఇవన్నీ కాదు, ముందు అవన్నీ బాగుంటాయి అని తెలిసి చేస్తేనే ఇలా నెగిటివ్ అవుతాయి. నీ దగ్గర ఆల్రెడీ స్టార్టింగ్ నెగిటివ్ ఉంది, తెలిసి ఎందుకు చేస్తారు? నువ్వు ఒకటి ఇలాంటి డైలాగులు కొట్టద్దు, నీ బదులు మేము మాట్లాడుతాం, లేదంటే నువ్వే మాట్లాడుకో, మేము ఇలా సైలెంట్గా ఊరుకుంటాం. ఇటువంటి కండిషన్స్ ఉంటాయి. మా ఇంటి పరువు ప్రతిష్టకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఉద్యోగంగా ఉండేటటువంటి మొగుడిని ఎతుకుతున్నారు నా గురించి, నువ్వు ఇలాగ ఉంటే కనుక తాగుతూ తిరుగుతూ ఉంటే కనుక ఇది వర్కౌట్ అవ్వదని మొదటి నుంచే మాట్లాడుంటే కనుక నువ్వు అంత ఆశ పెట్టుకుని ఉండేవాడు కాదు, లేదంటే ఇంకో ఉద్యోగం ఎత్తుక్కుని ఉండేవాడు, లేదంటే నువ్వే ఏ డిఎస్సియో టెట్టో ఎగ్జామ్ రాసి ఉండేవాడివి.
నువ్వేం ప్రయత్నం చేసావు ఇప్పుడు వరకు మంచి ఉద్యోగం సంపాదించడానికి? తాగటం తప్పు నాదే. అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో బలవంతం పెడితే తాగుతున్నాను. సరే తాగుడు మానేస్తాను. ఫ్రెండ్స్‌తో తిరగకూడదంటే ఎలా కుదురుద్ది సార్? సరే అవేదో మెచ్యూర్డ్గా మాట్లాడింది అనుకో తెలియక. వదిలేసి ఇప్పుడు జాబ్ గురించి కదా నేను అనేది. ఏంటంటే నువ్వు పెళ్లి కాకముందు దాకా తను నేను చాలా బాగున్నాం సార్. సంబంధం వచ్చాక మరి. ఏది కావాలంటే అది కొనిపించాను. నువ్వు అడగవలసిన అరే బాయ్ అమ్మాయి నువ్వు వద్దు అనట్లా. అరే అతను కరెక్ట్గా జాబ్ చేస్తానని మా ఇంట్లో వాళ్ళు ఒప్పించుకోలేకపోతున్నాడండి. నేను ఆ ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పడమే ఎక్కువ. అతను వచ్చి ఒక హీరో లాగా నన్ను కాపాడి తీసుకెళ్తాడు, వాళ్ళని ఒప్పించుకుంటాడు, ఓ 3 years టైం అడుగుతాడు, ఇట్లా ఏదో అనుకుందా అమ్మాయి. మేడం తనను కనిపించేస్తూ వాళ్ళ జాబ్స్ వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయి 19 ఏళ్ళు. నువ్వు ఇంకా స్ట్రాంగ్ గా నువ్వు మాట్లాడి ఉండొచ్చు కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫైట్ చేశాను సార్. నాది ఇది రేపొద్దున ఇంకో స్టేట్ లో ఇంకో స్థితిలో ఉంటాను, ఇంత సంపాదిస్తాను, మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను అని పట్టుబట్టావా? లేదంటే గవర్నమెంట్ ప్రేమను బ్యాన్ చేయొచ్చాను? అప్పుడు మీ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళాలి. ఏమున్నాయి ప్రాపర్టీస్ ఏమున్నాయి మీకు? ప్రాపర్టీస్ పొలం ఉంది మేడం. ఓకే, ఇంకా చదువుకోవచ్చు కదమ్మా. డిగ్రీలతో ఏం చేసేద్దామని బయట డిగ్రీ ఏ మూలకి పనికి రావట్లేదు ఈ మధ్య. ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నావంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండాలి కదా. ఆ పిల్ల 19 years, మేము అమ్మాయితో ఏం మాట్లాడలేవు. నువ్వు మెచ్యూర్డ్ పర్సన్ కదా, 27 దగ్గర పెట్టుకున్నావు. ఈ పాటికే సెటిల్ అవ్వాలి ఒక పెళ్లి చేసుకోవాలంటే. ఏదో బక్రా అమ్మాయి దొరికింది కదా అని బట్టలు ఆరేస్తుంటే లైన్ వేసావు. ఇంటికి వచ్చి బట్టలు ఉతికి పెట్టిద్దిలే అని అనుకుంటున్నావా ఏంటి? ఆ పిల్ల సేఫ్టీ ఆ పిల్ల చూసుకుంటుంది కదా, అందులో స్వార్థం ఎక్కడుంది? స్వార్థం అని కాదు మేడం, జాబ్ నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను ఇంకా మంచి జాబ్ కోసం. ఇంకెన్ని సంవత్సరాలకి నువ్వు డిగ్రీతో ఆపేసావు? ఎంత కష్టపడితే మాత్రం ఏం జాబులు వస్తాయి? ఆ 20,000 ఆ 30,000 తప్ప. ఇక్కడ ఆల్రెడీ 50,000 70,000 ఉన్న గవర్నమెంట్ జాబ్, సేఫ్టీ. ఓ రూపాయి కట్నం ఇచ్చానా పెళ్లి చేసుకుంటారు వాళ్ళు. మేమన్నా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలంటే ఓ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదమ్మా. నువ్వు ఎలిగేషన్స్ చెప్తున్నావు ఇంకా అమ్మాయి మీద. ఆ అమ్మాయి దగ్గర నీకున్న మైనస్ ఏంటో చెప్పు. అమ్మాయి దగ్గర నాకు మైనస్ ఏం లేదు. సూపర్, నీ మీద 3 చెప్పింది ఇప్పటికి. తనంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికి కూడా నాకు తన కావాలని ఇక్కడికి వచ్చాను, లేకపోతే నేను రాను. ఆ పిల్ల కరెక్ట్ గానే ఉంది. ఆ పిల్ల వయసుకి ఆ పిల్ల మెచ్యూరిటీ లెవెల్కి కరెక్టే. కనీసం ఇంట్లో వాళ్ళకి చెప్పింది అబ్బాయి ఉన్నాడండి అని. నువ్వు కదా వెళ్ళి గెలుచుకోవాలి ఆ అమ్మాయిని. మీ ఇంట్లో వాళ్ళతో సహా తీసుకెళ్ళి ఉంటే అయిపోయేదిగా. తను నాకు సపోర్ట్ చేస్తుంది అంటే డెఫినెట్ గా తీసుకెళ్తాను మేడం. సపోర్ట్ చేసింది కాబట్టే కదా ఇంటి వరకు పిలిచింది. ఆ అమ్మాయి ధైర్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పింది, నిన్ను పిలిపించింది మాట్లాడమని. మరి నువ్వు చక్కగా మీ అమ్మ నాన్నలతో తీసుకెళ్ళి అదే మాట మీద ఉంటే నేను డెఫినెట్ గా రేపే మా ఇంట్లో తీసుకెళ్లి మాట్లాడతాను. ఛాన్స్ ఇస్తుంది లేదా ఆవిడ తెలియాలి కదా. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయినా ఒప్పుకోకపోతే తను వచ్చేస్తుందా? ఆ మాటలు మేము చెప్పలేం. కాదు మ్యామ్, నేను వెళ్ళిపోతే అతనికి 15,000 శాలరీ ఇస్తున్నారు కదా. 4 రోజుల్లో విడిపోయి వచ్చేయచ్చు. ఓ 6 months దెబ్బ కొడుతూ గోడ కోసం బంతులు ఇవన్నీ. ఎవరయ్యా అంత కష్టాలు పడేది? ఒక 1 month లేదా 2 months అతను చూసుకుంటాడు. నెక్స్ట్ మంత్ నుంచి అతను చూసుకుంటాడా మ్యామ్? చూసుకోలేడమ్మా, ఎవిడెన్స్ లేవు. కాదమ్మా, చాలు. ఈ తోకం నాకు అర్థం కావట్లేదు అమ్మాయి, ఈ తోకం నాకు అర్థం కావట్లేదు. శాలరీ బేసిస్ మీదే లవ్ స్టోరీయా? ఆ కండిషన్ ముందే మాట్లాడుకున్నారు మీరిద్దరు. ఓకే, నీకు మెచ్యూరిటీ లేదు అని అంటున్నావు కాబట్టి నువ్వు వాదించలేకపోతున్నావు, నీ పేరెంట్స్ దగ్గర అంటున్నావు. కానీ ఈ శాలరీ మీద కొలతేసేటటువంటి ప్రేమ ఏంటో నాకు అర్థం కావట్లే. ఈ రోజు అతనితో నేను ఉంటా సార్, ఒక 1 month 2 months లేదు. ప్రేమించినప్పుడు ఐ లవ్ యూ, ఐ ప్రపోజ్ టు యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ అన్నప్పుడు నీ శాలరీ ఇంతైతేనే ఈ వర్కౌట్ అవుతాయి అని అన్నావా? గాన్. ప్రేమించద్దు. ఎందుకమ్మా ఇలాగే చచ్చిపోతున్నారమ్మా నూతులు గొయ్యలు చూసుకుని ఇలాంటి కుర్రోళ్ళు? అటు చచ్చిపోతాడు. ఎన్ని కథలు వినట్లేదు, ఒక సైడే మాట్లాడతారేంటి? అబ్బాయిలు మోసాలు చేస్తే అమ్మాయిలు చచ్చిపోతున్నారు, అమ్మాయిలు చెప్తున్నారు. అమ్మాయిలు మోసాలు చేస్తే అబ్బాయిలు చచ్చిపోతున్నారు. ఇలాగే అప్పుడు వరకు లవ్ చేస్తారు. మా అమ్మ నో అన్నారండి, గవర్నమెంట్ జాబ్ వచ్చాడండి, 25,000 శాలరీ అండి, ఇక్కడ 15,000 శాలరీ అండి, నేను ఆడుతూనే వెళ్ళిపోతానండి. మరి ఈడేం అవ్వాలి? మరి వాడి బైక్ మీద ఎందుకు కాలేజీకి వెళ్ళావు ప్రతిరోజు? వాడితో ఎందుకు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసావు? మీకు నిజంగా తల్లిదండ్రులు ఎదుర్కొంటే నిలబడి ధైర్యంగా మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం లేకపోతే 23 years వచ్చేంత వరకు ప్రేమించకుండా అలా వెయిట్ చేయండి. మీకు దమ్ము ధైర్యం కెపాసిటీ అనుభవం వచ్చిన తర్వాత ప్రేమించుకోండి. అప్పుడు ప్రామిసులు చేసుకోండి, అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోండి. మీరు మీ ప్రేమలో వాడి పరిస్థితి ఏంటో చెప్పు. ఓకే, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో. నేనేం అనట్లేదు తనుజ, నేనేం అనట్లేదు. నీ సెక్యూరిటీ నువ్వు చూసుకుంటున్నావు, నా ఫ్యూచర్ నేను చూసుకుంటున్నానండి అంటున్నావు, మా తల్లిదండ్రుల మనసులు నొప్పించకూడదు అని అంటున్నావు. వీడి ఫ్యూచర్ ఏంటో డిసైడ్ చేసి వెళ్ళిపో అమ్మా. 19 years కదా, నువ్వు మేజర్ కదా, నువ్వు డిసైడ్ చేసి చెప్పేసి వెళ్ళిపో. అరే నువ్వు ఇలా ఉండు అని చెప్పి నేను కౌన్సిల్ చేయను, నువ్వు కౌన్సిల్ చేసి వెళ్ళిపో. ఏంటి 2 years పాటు మీ మధ్య నడిచింది దాన్ని ఏమంటారో దాని పేరు కూడా పెట్టి వెళ్ళిపో. చెప్పు. మా పేరెంట్స్ ముందు కూడా అతను ఏం మాట్లాడలేదు కదా. అమ్మ ఇప్పుడు మాట్లాడతాడమ్మా, ఇప్పుడు నేను వెళ్తాను ఆడితో పాటు మాట్లాడతాం. రెడీయా? నువ్వు రెడీయా కాదా చెప్పు. మీ పేరెంట్స్ గురించి కాదు, నువ్వు రెడీయా? ఈజ్ ఇట్ ఆల్ అబౌట్ యువర్ పేరెంట్స్ యాక్సెప్టింగ్ ఆర్ ఈజ్ ఇట్ అబౌట్ యువర్ యాక్సెప్టెన్స్? మా పేరెంట్స్ తోటి మాట్లాడమని చెప్పండి సార్, అతన్ని ఏం మాట్లాడతాడో. సరే, రేపు మా పేరెంట్స్ తీసుకొని హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.